దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి ఇద్దరికీ ప్రత్యేకమైన వందనాలు. కీర్తనాకారుడు రాసిన 31వ కీర్తనలోని 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు దాచి ఉన్న మేళ్ళు ఎంతో గొప్పవి. ఈ వాక్య భాగం నన్ను, నా హృదయాన్ని అనేక సందర్భాల్లో నన్ను ధైర్యపరిచింది. ఎందుకంటే ఈ నెలకు ఒక ప్రత్యేకమైన నెలగా దేవుడు అభిషేకించారు. ఈ నెలలో జరగబోతున్న ఉపవాస ప్రార్థనలో స్త్రీలు మన కుటుంబాలని అనేక విషయాల్లో బలపరుస్తూ ఏదైతే విజ్ఞాపనలు చేసి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించి ఆలకించి ప్రతి ఒక్క దాన్ని ప్రభువే వాటన్నిటికీ సమస్యల నుంచి విడిపిస్తూ వచ్చారు. గత సాక్ష్యాల్లో నేను చెప్పాను, అనేక సమస్యలు. ఈ 7వ నెల వచ్చిందంటే భార్య బలహీనపడతా ఉండేది. భార్య బలహీనపడినప్పుడల్లా దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేపించి, ఇదిగో ఈ నెలంతటా ఇదిగో 21 రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వానైనా ఎండైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలని చెప్పి తన శరీరాన్ని తను నలగొట్టుకుని అనేక విషయాల్లో మమ్మల్ని పట్టించుకోకపోయినా ఆ ప్రార్థన ఆసక్తితో ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం, అనేక సమస్యలు, కోర్టు సమస్యల నుంచి విడుదల కలగటం, అనేక రకాలుగా దేవుడు ఒక్కొక్కరిని దర్శించటం, ఎన్నైతే చిక్కుముళ్ళు ఉన్నాయో అన్ని చిక్కుముళ్ళ నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవుడే మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. ఎందుకంటే దేవుడు నడిపించకపోతే ఈ ప్రాంతానికి మేము వచ్చేవాళ్ళం కాదు. ఈ ప్రాంతంలో అన్న సేవ ప్రారంభించిన నాటి నుంచి నెలకొక్కసారి వస్తున్నానని చెప్పారు. అలాగే ఒక కుటుంబం కోసం వచ్చారని చెప్పేవారు. అయినప్పటికీ దేవుడు మిమ్మల్ని అందరినీ సమకూర్చారంటే ఆయన చిత్తం ప్రకారం మీరంతా వచ్చారు. అది నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రతి విషయంలోనూ ఇప్పుడు మనం అనేక విజ్ఞాపనలు చేసాం. విజ్ఞాపనలన్నీ ఈరోజు చేసిన విజ్ఞాపనలు ఈరోజే కాకపోయినా చేస్తా ఉండగా ఏదో ఒక రోజు మనం ఆ ఫలితాన్ని మనం చూడబోతున్నాం. ఈ ప్రాంతం అంతా దేవుడు ఎందుకో ప్రేరేపించి మమ్మల్ని కూడా ఈ 7వ నెలలోనే అన్నతో నేను వస్తానని చేస్తానని కూడా నేను చెప్పలా. అయినప్పటికీ దేవుడు ఎందుకో ప్రేరేపణ కలిగించారు. వెళ్ళండి, ఆ తల్లి 21 రోజు ప్రార్థనకు రావాలంటే ఇక్కడి నుంచి మీరు బయలుదేరి అక్కడికి వచ్చి మరలా పొద్దున్న ఉదయకాలం మళ్ళీ 7ంటికి బయలుదేరి మళ్ళీ జంక్షన్ మందిరానికి వచ్చి అలా ఎన్నో ఇబ్బందులు పడతా వచ్చారు. వాన పడినా ఎండకి ఎండినా ఎలాంటి పరిస్థితులైనా ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు 1వ తారీఖు నాడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సహోదరులతో పాటు కలిసి వెళ్ళి ప్రార్థనలు చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడి ప్రేరేపణను బట్టే మేము ఇక్కడికి రాగలుగుతున్నాం. చెప్పాల్సిన మాట ఏంటంటే ప్రతిరోజు మనం ఇంట్లో ఒక ధూపం వేయాలి. ఆ ధూపం ఎలాంటిదంటే నిత్యము మనం మన బంధువుల కోసం, స్నేహితుల కోసం, కుటుంబీకుల కోసం అనేక విషయాలుగా మనం ప్రార్థన చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు చెయ్యి విడిచి పెట్టే దేవుడు కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కుటుంబాలని రక్షించే దేవుడు. ఇప్పుడు ఏమీ లేని స్థితిలో మనం ప్రార్థన చేసినప్పుడు, అన్నీ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ప్రార్థనా బలం ఎలాంటిదో మనకు తెలిసినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో మనం నిరాకరించకూడదు. ఒక విషయంగా నేను ఎందుకు చెప్తానంటే, నేను మంచాన పడి ఉన్నప్పుడు ఈ వాక్యం నన్ను ధైర్యపరిచింది. నువ్వు లెగిసి నువ్వు నడవటం ప్రారంభిస్తేనే కదా నువ్వు నడవగలుగుతావు. మంచం మీద ఉండి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నువ్వు లెగలేనండి, నేను కాళ్ళు చచ్చుపడిపోయినాయి, లేకపోతే కాలు నాకు ఇరిగింది, దానిలో రాడ్ ఉంది కాబట్టి నేను నడిస్తే పడిపోతాననే భయం చొప్పున నువ్వు ఎంత నడుస్తావు? చిన్నపిల్లలు ఉన్నారు, పాకుతూ ఉంటారు, లెగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అయినా కానీ మనం ఊతం ఇవ్వకపోతే వాళ్ళే నడక నేర్చుకుంటారు కదా. అలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను ధైర్యపరిచాడు. ఇదిగో నువ్వు ఇంతకాలం అన్యులతో తిరిగావు, అనేక మందిని నువ్వు ప్రార్థనలకు వెళ్ళినా వాళ్ళు ఏం చేసేవారంటే ఆదివారం నాడు వచ్చిందనుకోండి, అదిగో మనం పలానా ఊరు వెళ్ళొద్దాం పదా, ఆదివారం ఖాళీయగా చర్చికి వెళ్ళాలా, ఈ పూట వెళ్ళకపోతే ఏమవుతుందిలే, రేపు వారం వెళ్దు కానిలే
అని చెప్పి ఒక సంవత్సరం ఒక సంవత్సరం నేను షాప్ పెట్టిన సంవత్సరం నుంచి గుడారాల పండుగ ప్రతి సంవత్సరం వెళ్తా. అలా వెళ్తా ఉండగా నేను పడిపోయిన సంవత్సరం గుడారాల పండగకి వెళ్ళా. ఎందుకంటే ప్రతిసారి శనివారం నాడు వెళ్ళేవాడిని. శనివారం నాడు వెళ్ళి ఆదివారం నాడు కూడా ఆరాధన చూసుకుని వచ్చేవాడిని. అలాంటి సందర్భంలో ఆ శనివారం నాడు ఏదో పని పడిందని వెళ్ళి ఆదివారం పొద్దున్నే వెళ్దాం అనుకుంటే నేను లేచేసరికి 9 అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి వాక్యం అయిపోద్దని బద్దకిచ్చా. ఆ సంవత్సరం నేను పడిపోయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే మిమ్మల్ని ఏదో ఇబ్బంది ఇదవుతుందనే చెప్పలా. దేవుని శక్తిని మనం కోల్పోతాం. ఒక సంవత్సరం ఒకరోజు ఒక చోట గడిపితే, ఒక మందిరంలో ఒక రాత్రి గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పారు. అంటే 3 సంవత్సరాలకి సరిపడా మనం శ్రేష్ఠులుగా మారుతున్నాం. అలాంటి విషయంలో దేవుడు కార్యం చేశారు కదా. అదే సమయంలో ఆ సంవత్సరం ఇరిగిన తర్వాత 7వ నెల వచ్చింది. 7వ నెలలో ఈ కాలు కట్టుబడతాం, మరలా నా పనులు నేను చేసుకోవడానికి వెళతాం. ఎందుకంటే ఎత్తుపల్లాలుగా కాళ్ళు ఎత్తుపల్లాలు అవుతాయి అని చెప్పి డాక్టర్లు భయపెట్టారు. అయినప్పటికీ మరలా నేను ఎటువంటి తేడా లేకుండా నిలబడటానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మరి విశేషంగా ఇదొకటే కాదు, నా జీవితంలో చెప్పే ప్రతి ఒక్క మేలు నా హృదయాన్ని నేను ఎంత ప్రార్థన చేసినప్పటికీ మా కుటుంబం ఎంత ప్రార్థనలో బలపడటానికి ఎన్నో విషయాలుగా దేవుడు కార్యం చేస్తూ వచ్చారు. ఎందుకంటే మరి మేము ప్రార్థన చేస్తాం తక్కువైనప్పటికీ ఆదివారాలు బంధువులతోనూ స్నేహితులతో గడిపినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టి ఈరోజు మీ మధ్యలో ఈ విధంగా నిలబడి నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి మీకు కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కనీసం వాళ్ళు నాతో పాటు తిరుగుతున్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు కరోనాతో ఉన్న వ్యక్తిని ఎవరైనా పక్కన కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉందండి? లేదు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను కంచివేసి కాపాడి ఆ కరోనా వ్యాధి నాకంటకుండా ఆయన సురక్షితంగా తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు ఈ రోజున సజీవులుగా ఉంచాం. అదే వాళ్ళని వదిలేసి ఉన్నట్టయితే వాళ్ళు చనిపోయారో లేకపోతే ఇంకేం జరిగేదో మనకనైతే అనవసరం. కానీ దేవుడు ఆ గొప్ప కార్యాన్ని మనం వెళ్ళటం, అధికారులతో మాట్లాడటం, డాక్టర్లతో మాట్లాడటం, అయ్యా వారికి వచ్చిన వ్యాధిని బట్టి మేము బాధపడతలేదు, వారికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని వెమ్మట పెట్టుకుని తిరిగి వాళ్ళని రక్షించాం. వాళ్ళే ఈరోజు చీకొట్టారు. ఎలాంటి పరిస్థితి అంటే మనం ప్రార్థనలో ఉన్నాం, అయినప్పటికీ వాళ్ళని క్షమించే గుణం మనకుంది. వాళ్ళు క్షమించలేకపోతున్నారు. కనపడితే చేదరించుకున్నట్లు అనేక రకాలుగా మనుషుల స్వభావం ఎలాంటిదంటే మనం ఎంత దగ్గరగా వెళదామని మనం ఆశపడితే అంత దూరంగా తోసివేసే జనాలు. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, 1000 మందికి వంటలు చేపిస్తాం, అందులో 900 మంది బాగుందంటే 100 మంది బాగాలేదని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దాని వెనకాల ఉండే కష్టం ఎవరు చూడరు. ఏదో ఆ సమయానికి వచ్చి భోంచేసి వెళ్ళేవాళ్ళు అది బాగాలేదు, ఇది బాగాలేదు, అలా చేయించారు, ఇలా చేయించారు అంటారు. మరి ఆయన నుండి చేయిస్తాడంటే చేయించరు. గమనించాలి. ఎందుకంటే మనం చేసేది కాదు అది, దేవుడు ప్రేరేపణను బట్టి, దేవుడు ఆలోచన బట్టి మనం నడుస్తూ ఉంటాం. దేవుడు సిద్ధపరిచాడు. ఎక్కడికైనా నువ్వు ప్రార్థనలకు వెళ్ళి బలపడాలని చెప్పి ప్రార్థన చేపిస్తారనుకోండి. అన్న ఈ ఊరు ఒక్క కుటుంబం కోసం వచ్చారు, అన్నను బట్టి ఆ కుటుంబాన్ని బట్టి ఈ గ్రామం అంతా రక్షించబడాలనేదే మా ఆశ, మా ఆలోచన. అంతేగాని ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా కాదుగా. ఎందుకంటే భీమడోలు వచ్చినప్పుడు ఒక కుటుంబం కోసమే వచ్చారు, దేవరపల్లి వెళ్ళినప్పుడు కూడా ఒక కుటుంబం కోసమే ఇచ్చారు. ఎక్కడెక్కడైనా కానీ దేవుడు మరుగుపరిచింది ఒక్కొక్క కుటుంబం కోసమే. ఆనాడు మా కుటుంబం కోసం దేవుడు ఒక కుటుంబం కోసం మా ఇంటి పక్కనే ఒక మామగారింటికాడ దైవజనులు వచ్చి ఆరాధన చేయడానికి కృప చూపించారు. రేపు జరగబోయే ఆరాధన స్త్రీలందరికీ ఆశీర్వాదం, కుటుంబాలన్నిటికీ ఆశీర్వాదకరంగా జరిగేది. రేపటి రోజున జరగబోయే కూడిక మాకందరికీ పండగ లాంటిది. ఎందుకంటే సంవత్సరం అంతా ఎదురు చూస్తారు స్త్రీలు, 7వ నెల ఎప్పుడు వస్తుందా, ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు పెడతారా, ఆ ఉపవాస ప్రార్థనలో మనం ఎలాంటి జయాన్ని పొందుకోవాలి, గత సంవత్సరంలో మనం పోగొట్టుకున్నవి ఏంటి, ఈ సంవత్సరం మనం పొందుకోబోయే ఏంటి, కృప కొరకు ప్రార్థన చేసుకున్నా, లేకపోతే ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థన చేసుకున్నా, మనం ఇందాక చేసాం గర్భఫలాల కోసం ప్రార్థన చేసాం. ఆ గర్భఫలాలన్నీ ఫలించి మరో సంవత్సరంలో 9 నెలలు నిండక ముందే ఖచ్చితంగా బలమైన పిల్లల్ని, ఇదిగో దేవుని సేవకు సమర్పించే బిడ్డల్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే సాక్ష్యాలు అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే రూపాయి కూడబెట్టి పిల్లల్ని మంచిగా చదివించుకుంటే
వాళ్ళకి ఆధారం లేకుండా ఉన్న స్త్రీలు అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడినప్పటికీ దేవుడు కనికరించి వాళ్ళని ఉన్నత శిఖరాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో అలాగే ఉద్యోగాలే కాదు చదువుల్లో తోడయ్యుండి అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో వాళ్ళు వాడబడినట్లుగా ఆ తల్లి చేసే ప్రార్థనలు మామూలువి కాదండి. ఎందుకంటే వ్యాపారం చేస్తాను, వ్యవసాయం చేస్తాను, అనేక పనుల మీద భర్తలు బయటికి వెళ్ళినప్పటికీ ఆ తల్లులు చేసే ప్రార్థన, ఇంటికాడ నుంచి రోధించే ప్రార్థన మామూలుది కాదు. ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తే భయమేస్తుంది. మా ఊళ్ళో మొన్న మొన్న రీసెంట్గా జరిగింది ఆ విషయం చెప్తున్నా. వద్దు అనుకున్నారు, చిన్నగా ఏదో గుడి కట్టాలనుకున్నారు, కట్టారు. ఆ శాపం ఎంతమంది కుటుంబాల మీదకి వెళ్ళిందో తెలుసా? ప్రతి ఇంటి పేరు ఉన్న కుటుంబం మీదకి వెళ్ళింది. అది తప్పించయ్యా అని మేము ప్రార్థన చేస్తే వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు ఏదో అంటే వాళ్ళు శక్తి అనుకున్నారు, కానీ ఎవరెవరైతే దానికి పాలభాగస్తులుగా ఉన్నారో వారందరి మీదకి శాపం వెళ్ళింది. ఇప్పటికీ దొండపాడు మందిరంలో మేము ప్రార్థన చేసేది ఒకటే, అయ్యా మా మా గ్రామాన్ని రక్షించు. తెలుసో తెలియకో చేశారు, కోటాను కోట్లు పెట్టి గుడి కట్టారు, కానీ ఇంటికొకళ్ళు గుడికి వెళ్ళి ఆరాధించలేని పరిస్థితి. ఒక కుటుంబంలో ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోయారనుకోండి, మైలు కదా, వెళ్ళరు కదా, గుళ్ళకి వెళ్ళరు కదా. అలాంటి పరిస్థితుల్లో చాలామంది మిగిలిపోయారు ఇక వెళ్ళటానికి లేకుండా. అలాంటిది ఇప్పుడు ఆ గ్రామాల్లో మా గ్రామంలో చెప్పేది ఏంటంటే, అయ్యా ఆ గ్రామాన్ని రక్షించు, ఆ గ్రామంలో ఉన్న ఇదిగో ఆ శాపాన్ని అంతా కొట్టివేయి. అత్యుత్సాహంగా కానుకలు ఇచ్చారు, అత్యుత్సాహంగా మందిరాన్ని కట్టారు, బాగానే ఉంది, కానీ రక్షించుకోవడానికి ఒక్క మనిషి లేకుండా పోతున్నారు. ఉన్నతమైన కుటుంబం వాళ్ళే, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బతికించడానికి ఆయువు లేకుండా పోయారు. ఎందుకు ఈ శాపాన్ని దేవుడిగా మా ఊరి మీదకి తీసుకొచ్చాడంటే, ఇదిగో కట్టకూడని ప్లేస్లో మీరు కట్టారు, ఆ ఊరికి మధ్యలో నడిబొట్టులో మీరు చేయకూడని పనులన్నీ చేశారు, కానీ దేవుడు ఇంకా దయతో క్షమించని మేము బతిమాలుతుంటే దేవుడు ఉగ్రత కొన్ని వారాల క్రితం ఆగిపోవడం జరిగింది. వాళ్ళని వెళ్ళి పలకరిస్తే వాళ్ళు అంటారు, ఏమో ఏం జరిగిందో తెలియదు, పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు, సందులోనూ చనిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎందుకో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఊరిని సుభిక్షంగా ఉంది, దేవుడు ఆశీర్వదించాడు, దైవజనులు వచ్చారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతోమంది దైవజనులు ఆ ప్రాంతానికి వచ్చి అనేక ప్రాంతాల్లో ఇంచుమించుగా 13 చర్చిలు ఉంటే 13 చర్చిల్లో ఆరాధనలు జరుగుతున్నాయి. ఊరంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇదిగో సాతాను ఏదో రకంగా బలవంతంగా కట్టారు, కానీ బలహీనలైపోయారు. చెరువు పూడ్చి కట్టారంటే చూడండి, మీరు ఆలోచించండి ఎలాంటి పరిస్థితిలో ఉందో. అయినప్పటికీ దేవుడు కనికరించి మా గ్రామం మీద, మా ప్రజల మీద ఆయన కనుదృష్టి నిలిపి ఇంకా సజీవులుగా వచ్చారు. ప్రార్థన అవసరాలు కోరుకునే వాళ్ళు వస్తారు, ఎందుకంటే ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వస్తారా రారా అనేది మనకు అనవసరం, కానీ అడిగినప్పుడు మనం ప్రార్థన చేయటం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చేస్తేనే వాళ్ళకి విడుదల కలుగుతుంది. ఒక 15 సంవత్సరాల క్రితం నాతో పార్ట్నర్షిప్ ఉన్న మా అన్నయ్య వాళ్ళ తోడలుడికి 10 సంవత్సరాలు పెళ్ళైన 10 సంవత్సరాల వరకు గర్భఫలం లేదు. గర్భఫలం లేనప్పుడు దైవజనులతో చెప్పి ప్రార్థన చేయించినప్పుడు గర్భఫలం వచ్చింది. ఒక చక్కని ఆడబిడ్డకి ఆ తల్లి శిశువుని కంది. కన్నప్పుడు ఒకే ఒక్క రోజు మాత్రం చెప్పారు, ఏమని, అయ్యా మీరు ప్రార్థన చేయించారు, దేవుడు కరుణించాడు మాకు తర్వాత నుంచి వాళ్ళు పుట్టినరోజులు చేసినా ఏది చేసినప్పటికీ అసలు దేవుణ్ణి మర్చిపోయారు. ఇదిగో ఎన్నో చోట్లకి తిరిగామండి, మాకు కలగలేదు, మీ వల్ల మాకు ఈ దేవుడు బిడ్డనిచ్చాడని కృతజ్ఞత లేదు. చేస్తున్నారు ఆ సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు అయింది ఆ పాప పుట్టి. ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క దెబ్బ, ఏదో చేయి దెబ్బో కాలు దెబ్బో లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే ఊపిరితిత్తుల్లో నిమ్మను. నేనన్నా ఇదిగో 10 సంవత్సరాలు వచ్చినాయి, కృతజ్ఞత లేకుండా మీరు ఉంటున్నారు, ఒకసారి కృతజ్ఞత కూడికి పెట్టించుకోండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తారని చెప్పినప్పుడు దేవుడు ఆ మాటకు లోబడ్డాడు. చెప్తాం ఈ సంవత్సరం ఖచ్చితంగా పెట్టుకుంటామని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఒక ఉన్నతమైన స్థానాన్ని కలుగు చేస్తాడు. లోకంలో ఉన్న మనుషుల కంటే మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు ఈరోజు మనకి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అప్పుల సమస్యలే కావచ్చు, ఏదైనా కావచ్చు, అయినప్పటికీ ప్రతి దాని మీద మనం జయాన్ని పొందుకునే ఒక కృపను మనకిచ్చాడు. మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడం నేను అనుభవించాను. నా అనుభవాలే మీకు చెప్తున్నా, కొత్త మాటలు అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒకసారి మేము వెళుతూ ఉండగా
ఆ ప్రాంతంలో మేము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ఉండటానికి గృహం లేదని చెప్పి నేను బాధపడుతున్నప్పుడు, ఆ సంస్థలో నేను 20 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఒక గృహాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాని వాల్యూ చాలా తక్కువే. అయినప్పటికీ నేను చేసిన కష్టం ఎక్కువ, నాకు ఇచ్చిన ప్రతిఫలం తక్కువ. అయినప్పటికీ నేను తృప్తి కలిగి, ఇదిగో దేవా నువ్వు ఇచ్చినందుకు వందనాలు, ఇదిగో నాకు ఈ ఈ గృహాన్ని దయచేసినందుకు వందనాలని చెప్పి ప్రార్థన చేసుకుని ఇచ్చినప్పుడు, దేవుడు దానిలో సమృద్ధినిచ్చాడు. ఎలాంటి సమృద్ధినంటే, ఏ ఇంటికెళ్ళినా ఏదో చికాకు ఉండేది. కానీ ఆ ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఉంటే, ఆ ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఇప్పుడు కొన్ని సమస్యల చేత కొంతమంది చుట్టాల్లో గానీ, బంధువుల్లో గానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఇంటికాడ మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా! మా ఇంటికొచ్చిన తర్వాత ఆ కుటుంబానికి సంబంధించి ఏదైనా సమస్యొచ్చినప్పుడు, ఆళ్ళు మా ఇంటికొచ్చినప్పుడు మేము చెప్తాం. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడని. చెప్పినప్పుడు ఆళ్ళేమంటారంటే, మీరు ప్రార్థన చేయండి, మాకేదైనా సమస్య తీరిపోతే మేము ప్రార్థనలో మీతో ప్రార్థన చేయించుకుంటామని చెప్పి అడుగుతా ఉంటారు. అలాంటప్పుడు ఆళ్ళని మా ఇంటికాడే ఉంచుకొని, ప్రార్థనలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేస్తూ వాళ్ళకి విడుదలయ్యేంత వరకు ప్రార్థన చేస్తారు. అలాగే దైవజనులు కూడా మీకోసం అనునిత్యం ప్రార్థన చేస్తారు. ఒక అంశం కోసం కాదు, వాళ్ళు కార్చే ప్రతి కన్నీరు బొట్టుని దేవుడు ఒక బుడ్డిలో పట్టి, ఇదిగో రేపు ఒక రోజున మనల్ని ఘనమైన పాత్రలుగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి విశేషంగా ఇప్పుడు వరకు దేవుడు మా కుటుంబాల్లో చేసిన మేళ్ళే కాదండి, ప్రతి ఒక్క కుటుంబాల్లో ఎక్కడ ఎక్కడ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా, ఎక్కడ ఏ టౌన్లో మేము తిరుగుతున్నా, దేవుడు ఆయన కనుదృష్టి నిలిపి ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పి దారిలో వస్తున్నా కూడా ముగ్గురికి ప్రార్థన చేయటం జరిగింది దైవజనులు. ఏంటంటే వాళ్ళ సమస్య చెప్పుకోలేనప్పుడు, అన్న ఇట్లా ఉంది సమస్య అంటే ప్రార్థన చేద్దాం అన్న ప్రార్థన చేశారు. వాళ్ళు మరుసటి వారంలో వాళ్ళు సాక్షులుగా నిలబడిపోతున్నారు. ఎందుకంటే ఆ సాక్ష్యాన్ని మేము అనుభవిస్తున్నాం. ఏ సమస్య వచ్చినా సమస్యకు ముందు మనం చేసే ప్రార్థనే బలమైంది. మన సమస్యను చూసి మీరు భయపడకండి. ఎందుకంటే కోట్లు నష్టపోయాం, అయినా సమస్య గురించి మేము బాధపడలేదే, పోయిందని ఏనాడు బాధపడలేదే. వస్తుంది అనే నిరీక్షణే మమ్మల్ని బలపరుస్తుంది. ఎందుకంటే విజయవాడ నడిబొడ్డులో ఒక స్థలం అమ్మితే 50 లక్షలు వచ్చింది. ఆ 50 లక్షలు తీసుకెళ్ళి మా అన్నయ్య చేతిలో పెడితే, మా అన్నయ్య ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, లెక్క చూస్తల్లా. ఏం చెప్పాలి? అన్యుడు. ఇస్తే ఇస్తాం, లేతే లేదు. కైతం లేదు, కలం లేదు. ఏం చెప్తారు? పోగొట్టుకున్న డబ్బు గురించి మేము మాట్లాడతల్లా. కానీ వాళ్ళు మారాలని మాత్రం మేము సంవత్సరానికి 2 సార్లు మేము ప్రార్థన పెట్టిస్తాం దొండపాడులో మా ఇంటి దగ్గర. ఎందుకంటే డిసెంబర్ నెల 12వ తారీఖు నాడు మన్నయ్య ద్వారా మేము కుటుంబంలో రక్షించబడ్డాం కాబట్టి కృతజ్ఞత కలిగి సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కూటమి పెట్టిస్తాం. జనవరి 24 నా పుట్టినరోజు. సంవత్సరం ప్రారంభంలో దేవుడు ఈ సంవత్సరం అంతా కంచి వేసి కాపాడాలని చెప్పి కృతజ్ఞత కూటమి పెట్టిస్తాం. ఖర్చు గురించో, లేకపోతే ఖర్చు అవుతుందనో, లేకపోతే 10 మందికి కేకేసి భోజనం పెడితే ఇదవుతుందని చెప్పి ఏనాడు మేము నమ్ముకున్న నాటి నుంచి ఈరోజు వరకు దేవుడు ఆ కార్యాన్ని ప్రతి సంవత్సరం జరిగిస్తూ వచ్చారు. ఆ రోజు శనివారం అయితే పగల పెడతాం, అదే మిగతా రోజులు ఏ రోజైనా సరే రాత్రికే పెడతాం కూటం. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలు, అట్లాగే దొండపాడులో మా సంఘానికి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు అందరినీ కేకేస్తాం. వస్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి మా తృప్తి ఏంటంటే, ఏదో ఒక వాక్యం వాళ్ళ చెవిని పడుతుంది, వాళ్ళు రక్షించబడతారుగా. కొన్ని సందర్భాల్లో వాళ్ళే చెప్తారు, ఇదిగో మాకు ఈ సమస్య ఉంది కానీ మేము రాలేం, కానీ మీరు ప్రార్థన చేయండి అని అడుగుతారు. తప్పేం కాదు అది. ఎందుకంటే వాళ్ళు రాలేని స్థితి అంటే వాళ్ళని బలవంత పెట్టి మిమ్మల్ని ఎవ్వరూ తీసుకురాలేము, ఇక్కడికైతే రాలేము. వాళ్ళు ఆ లోకాన్ని వదులుకుని రాలేరు. లోకాన్ని వదులుకుని మనం వచ్చాం కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం దేవుని కొరకు నిలబడ్డ బిడ్డలం కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు ఎన్ని సమస్యల కోసం అయితే ప్రార్థన చేసామో, ప్రతి సమస్య వచ్చే వారానికి ప్రతి ఒక్క దాని మీద దేవుడు విడుదలను కలుగు చేశాడు. అందును బట్టి దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఆమేన్. మిగతా వాక్యాన్ని అన్న పంచుకో.